నియోజకవర్గం రామతీర్థంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆవులు వాసు ఆధ్వర్యంలో రామతీర్థం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి లోకేష్ ఆయురారోగ్యాలతో ప్రజల సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పూజల అనంతరం రామతీర్థం సెంటర్లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఐటీ, విద్యా రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నాయకుడిగా నారా లోకేష్ గుర్తింపు పొందారని నాయకులు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే విధంగా ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సందర్భంగా మనం అందరూ ఐక్యతంగా ప్రతి ఒక్కరూ పార్టీ నాయకులు సంతోషంగా ఈ సంవత్సరము ప్రతి ఒక్క మన పెద్ద పండుగ ఎంతో వైభవంగా జరిగింది. మన ఎడవలూరు మండలంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నాము. రైతులము పైర్లు గీర్లు సంతోషంగా ఈ రోజు కాలువలు డ్రైనేజీలు ఎంతో వాళ్ళు సొంత డబ్బు పెట్టి సొంత పత్రాలు పెట్టి మా ఎడవలూరు మండలం ఎంతో అభివృద్ధిలో తీర్చిదిద్దిన రైతులు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే నెల్లూరు జిల్లాలో మా ప్రసాదమ్మ గారు అని ఈ రోజు మా ప్రియతమ నేత నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు ఎడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఆవుల వాసు గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఘనంగా నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. శివాలయంలో పూజలు చేసి వచ్చే ఈసారి మా లోకేష్ బాబు గారి జన్మదిన నిరంతరం ప్రజాసేవకై అంకితమవుతున్న మా లోకేష్ బాబు నిండు నూరేళ్ళు సల్లంగా ఉండాలని మా శివుని ఆశీర్వాదం కోరుకునేసి ఈ రోజు వచ్చి మా వాసు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకుని ఘనంగా పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు. ఈరోజు మన ఎమ్మెల్యేటువంటి సీఎం ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మన రామతీర్థం ఎడలూరు మండలం రామతీర్థ గ్రామంలో శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈరోజు మన శివాలయంలో స్వామివారికి పుట్టినరోజు సందర్భంగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పూజాక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడి నుంచి వచ్చి మన రామతీర్థ సెంటర్లో వచ్చి మన లోకేష్ బాబు గారికి కేక్ కట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు మరియు కార్యకర్తలు మరియు తర్వాత లోకేష్ గారి అన్న అభిమానులు అందరూ ఈ కార్యక్రమానికి చేసినారు. ఇక్కడ రామదాస్ సెంటర్ నందు మన లోకేష్ గారి అన్న బర్త్డే ఈరోజు చాలా అంగరంగ వైభవం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి లోకేష్ అన్న గారు ఈరోజు ఐటీ శాఖ మంత్రిగాను ఈరోజు విద్య ద్వారా విద్య అని ఒక ఇంపార్టెన్స్ తీసుకొని ఈరోజు ప్రతి స్కూల్లో కూడా విద్యని మెరుగుపరచాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మన యువ నాయకులు మనకు ఉండడం నిజంగా మనకు చాలా అదృష్టం. మన ఆంధ్రప్రదేశ్ చాలా అదృష్టవంతులం. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనకి ఒక ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చెందారో ఇదే విధంగా ఈ రోజు మన లోకేష్ గారు ఒక యువ నాయకుడు ఉండడం బట్టి మనం కూడా అందరూ యువ నాయకులుగా ఉండడం కాబట్టి ఇక్కడ ఆ నాయకుడు మళ్ళీ మనకి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మనం అందరూ చూడాలని ఆయన్ని మన ముఖ్యమంత్రి గెలిపించుకోవాలని మనసారా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎమ్మెల్యే అయిన ప్రసాదమ్మ గారి సూచనల మేరకు మన రామతీర్థంలో లోకేష్ అన్న పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుపుకున్నాం. అదేవిధంగా వాసన్న ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగ స్వామి గుడి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు, అదేవిధంగా మన రామతీర్థం సెంటర్లో కేకులు కట్ చేయడం, వాసన్న ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా మన మండల నాయకులు రామతీర్థ ప్రజలు అదేవిధంగా రామతీర్థ నాయకులు కూడా పాల్గొని అది వైభవంగా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది.